మీ క్రోమ్లో ఉన్న ఈ సెట్టింగ్స్ కనుక మీరు ఆఫ్ చేసినట్టయితే కంపల్సరీగా మీ బ్యాటరీ బ్యాకప్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుంది. క్రోమ్ మనకు తెలియకుండా చాలా రకాల ఆప్షన్స్ అనేవి హైడ్లోనైతే పెట్టి ఉంచిందన్నమాట. అవి ఎక్కడున్నాయి ఏం కథ అని చెప్పేసి మీకు ఈ రోజు క్లియర్గా అయితే చెప్తాను. వాటిని మీరు ఆఫ్ చేసుకొని పెట్టుకొని మీరే డైరెక్ట్గా చెప్పొచ్చు నా బ్యాటరీ బ్యాకప్ అనేది పెరిగింది అని చెప్పేసి మీకే ఈజీగా అర్థం అయితే కావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మీరేం చేస్తారు, సింపుల్ గా మీ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్ రైట్ సైడ్ కనల్లో 3 చుక్కల లైన్ అనేది కనబడుతుంది. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్ లో సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. లాస్ట్ నుంచి థర్డ్ది దాన్ని క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఈ ఆప్షన్ కనబడుతుంది. ఈ ఆప్షన్ కనబడుతుంది స్టార్టింగ్ లోనే, దాన్ని క్లిక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు మెయిన్ ఆప్షన్ ఒకటి సేఫ్ బ్రౌజింగ్ అని చెప్పేసి కనబడుతూ ఉంటుంది అన్నమాట. దీన్ని మనం క్లిక్ చేసుకుంటే అందరికి స్టాండర్డ్ ప్రొటెక్షన్ అన్నా లేకపోతే నో ప్రొటెక్షన్ అన్నా బై డిఫాల్ట్ గా ఆన్ అయితే ఉంటుంది అన్నమాట. దీని వల్ల మనకు అవసరం లేని సైట్స్ ఏవైతే ఉంటాయో అవి బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతున్నా కొద్దీ మనకు బ్యాటరీ లాస్ అనేది చాలా అవుతుంది అన్నమాట. దీని వల్ల మనకే డ్యామేజ్ కాబట్టి, మన మొబైల్ కే డ్యామేజ్ కాబట్టి మీరేం చేసుకుంటారు, దీన్ని సింపుల్ గా ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదేం చేస్తుంది, ఆ నడిచే బ్యాక్గ్రౌండ్ లో వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని స్టాప్ చేసి ప్రజెంట్ మీరు ఏదైతే ఓపెన్ చేసిరో దానికే ప్రియారిటీ అయితే ఇస్తుంది అన్నమాట. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకు 2 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఒక సైడ్ సేఫ్ బ్రౌజింగ్ చేయవచ్చు, ఒక సైడ్ మన బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత ఇట్లా మీరు కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అన్నమాట. అడ్డమైన నోటిఫికేషన్లు అన్ని మనం తెల్లారులు ఇవ్వగానే మన క్రోమ్ అనేది మొత్తం స్టేటస్ బార్ లో నింపి పెడుతుంది కదా, వాటి వల్లనే మనకు 90% మన బ్యాటరీ మొత్తం అనేది సత్యనాశ అయితే అవుతుంది అన్నమాట. అది ఎట్లా అంటే మనం నెట్ ఆన్ చేసే అనుకుంటాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో అవన్నీ నోటిఫికేషన్లు వచ్చి మన బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అయితే చేసుకుంటాయి కాబట్టి, సో దాన్ని మనం ఎంబటే ఇప్పుడే ఆఫ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు షో నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది కదా, స్టార్టింగ్ లో దాన్ని ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఆ నోటిఫికేషన్స్ అనేవి రాకుండానైతే ఉంటాయి. దీన్ని ఆఫ్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద అపియరెన్స్ అని చెప్పేసి కనబడుతుంది అన్నమాట. నార్మల్ గా మన క్రోమ్ ఓపెన్ చేయగానే ఈ విధంగా లైట్ మోడ్ అని అయితే బ్యాక్గ్రౌండ్ లో కనబడుతుంది కదా, దీని వల్ల మన బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా డౌన్ అయితే కావడం జరుగుతుంది. సో దాని గురించి థీమ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు డార్క్ అని చెప్పేసి కనబడుతుంది కదా లాస్ట్ ఆప్షన్, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అందరికి బై డిఫాల్ట్ గా సిస్టమ్ డిఫాల్ట్ అని చెప్పేసి స్టార్టింగ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయి ఉంటుంది. మనం దాన్ని డార్క్ లా కన్వర్ట్ చేసుకుంటే ఈ విధంగా డార్క్ మోడ్ లో ఉన్నట్టయితే మనం క్రోమ్ ఎప్పుడైనా ఓపెన్ చేసినా సరే దాంట్లో 20% ఖర్చు అయ్యేది 10% ఖర్చు అవుతుంది అనమాట ఏదైనా బ్రౌజింగ్ చేసినప్పుడు. ఇప్పుడు మీరు కంప్లీట్ అయితే బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ మీకు క్రోమ్ ఉంటుంది కదా, దాన్ని ఒక 2-3 సెకండ్స్ హోల్డ్ చేసుకొని పట్టుకోండి. యాప్ ఇన్ఫో అని చెప్పేసి ఇట్లా ఆప్షన్ అయితే వస్తుంది, దాన్ని మనం ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు కింద స్క్రోల్ చేస్తే బ్యాటరీ సేవర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దీన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. బై డిఫాల్ట్ గా అందరికి బ్యాటరీ సేవర్ అని ఉంటుంది, లేకపోతే నో రిస్ట్రిక్షన్స్ లోనే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆప్షన్ అని ఉంటుంది, సెకండ్ ఆప్షన్ అన్న ఉంటుంది. సో బ్యాటరీ సేవర్ ఉన్నట్టయితే దాన్ని అట్లే ఇసిపెట్టండి, లేకపోతే దాన్ని ఇంకో చేంజ్మెంట్ కూడా చేయొచ్చు. ఇక్కడ లాస్ట్ లో కనబడుతుంది కదా రిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అని చెప్పేసి దాన్ని అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఏమైతుంది అంటే బ్యాక్గ్రౌండ్ లో అసలుకే నడవనీయకుండా అయితే ఈ పర్మిషన్ అయితే చేస్తుంది అనమాట. అంతేకాకుండా బ్యాటరీ సేవర్ లో ఉంచినా కూడా మీ బ్యాటరీ అనేది సేవ్ కానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఈ 2 ఆప్షన్ ఉన్నాయి కదా, నో రిస్ట్రిక్షన్, అంతేకాకుండా రిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అని చెప్పేసి ఆ 2 ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేసి పెట్టకండి. ఉంటే బ్యాటరీ సేవలన్నా ఉండనివ్వండి, లేకపోతే రిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అని చెప్పేసి ఉంది కదా లాస్ట్ ఆప్షన్, దాంట్లోనన్నా ఉంచనివ్వండి. సో ఫైనల్ గా ఫ్రెండ్స్ ఇవి మీరు క్రోమ్ లో వేసుకోవాల్సిన ఇంపార్టెంట్ బ్యాటరీ సేవింగ్ టిప్స్ అనమాట. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీకు ఏదో ఒకటి హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది అనమాట. చూసి సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తో కలుద్దాం. అంతేకాకుండా మీకు ఎటువంటి వీడియోలు కావాలో కూడా కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. బాయ్.